నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, రమేష్ కు చెందిన షిఫ్ట్ కారును ఇటీవల కొనుగోలు చేసిన పల్లె పోచయ్య కారుపై ఫైనాన్స్ ఉండడంతో ఇరువురి మధ్య కొద్ది రోజులుగా గొడవకు దారితీసింది. శుక్రవారం తెల్లవారు జామున పల్లె పోచయ్య ఇటుక బట్టి దగ్గరకు రమేష్ వెళ్లి కారు తీసుకునే ప్రయత్నం చేయగా పోచయ్య, అతని దగ్గర పనిచేసే కూలీలు రమేష్ ను తాడుతో కట్టి కట్టెలతో కొట్టి హత్య చేయడం జరిగిందని, ఇట్టి విషయాన్ని 100 డయల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు పోచయ్య, హరీష్, రాజు, రమేష్ విదేశీ నాయకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి కారు, 5 మొబైల్స్, కట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏం చేస్తాడు అమ్మా ముట్టద్దన్నప్పుడు కంప్లైంట్ తీసుకున్నాం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. సో ఆఫ్టర్ దట్ మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అది స్టార్ట్ చేశారు. సో ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ 2 o'clockకి మేము అక్యూజ్లను పట్టుకున్నాం. సో ఈ 5 members ఎవరైతే ఉన్నారో, పల్లె పోచయ్య, ఓర్పుల హరీష్ అండ్ ఇంకో 3 వచ్చేసి ఒడిస్సా నుంచి ఉన్నారు, రమేష్ నాగ్, రాజు కుమార్ బిందాని అండ్ విదేశ్ నాయక్. సో వీళ్ళు 3 ఒడిశా నుంచి ఆ ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారనమాట. సో ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం తెలిసింది అంటే, ఇరవోయిన రమేష్ అనే అతను ఫైనాన్స్లో ఒక కార్ తీసుకున్నాడు, మారుతి స్విఫ్ట్ కార్ తీసుకున్నాడు. ఆ కార్ ఈఎంఐస్ అవి కట్టలేక ఆ కారు ఇతనికి అక్యూజ్డ్ పల్లె పోచయ్యకి అమ్మింది. సో అమ్మినప్పుడు కొంత మనీ పల్లె పోచయ్య ఇచ్చాడు, బట్ ఇంకొంచెం మనీ ఇచ్చేది ఉంది. సో ఆ మనీ అడిగినప్పటి నుంచి లాస్ట్ మండే నుంచి వీళ్ళిద్దరు కంటిన్యూస్గా గొడవలు అవి జరుగుతుంది. సో ఆ 27th రోజు ఈ ఇటుక బట్టీల దగ్గర ఈ కార్ పార్క్ చేసి ఉంది, పల్లె పోచయ్య కార్ పార్క్ చేసింది అతను ఇటుక బట్టి దగ్గర. సో అప్పుడు ఇరవోయిన రమేష్ వచ్చి ఇంకా కార్ తీసుకోబోయిండు. సో అతను ఆ కార్ స్టార్ట్ అయిన సౌండ్ విని ఇతను బయటికి వచ్చి చూసిండు. తర్వాత వీళ్ళందరూ కలిసి ఇతన్ని కొట్టిండు, అంటే కాళ్ళు కట్టేసి అండ్ కట్టెతో కొట్టడం అదంతా జరిగింది. సో కొట్టి ఇంకా పారిపోయారు. సో దాని తర్వాత మా వాళ్ళు డైల్ 100 వల్ల వచ్చి దాని తర్వాత హాస్పిటల్లో చేర్చిండు, బట్ అతను చనిపోయాడు. సో వీళ్ళని అక్యూజ్లను ఈరోజు మధ్యాహ్నం పట్టుకున్నాం అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఆ రోప్ అండ్ కట్టె అండ్ కారు ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. సో బేసిక్లీ ఫైనాన్స్ గొడవల వల్ల అండ్ ఐ కంగ్రాచులేట్ మా సిఐ సంపత్ గారు అండ్ ఎస్ఐ శ్రవంతి అండ్ ద కానిస్టేబుల్స్ తొందరగా రియాక్ట్ అయ్యి ఈరోజు మధ్యాహ్నం వరకు చూసాము. ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తెలిసింది మేడం? ఫ్యామిలీ మెంబర్స్గా ఆ రోజు నైట్ మాకు డైల్ 100 కాల్ వచ్చిందండి, అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేసింది. వీళ్ళు అక్యూజ్లే కాల్ చేసింది. అంటే నార్మల్లీ మీ వాడిట్ వచ్చాడు అన్నట్టు. గతంలో వీళ్ళకి ఏమైనా కక్షలు ఉన్నాయి మేడం? పాత కక్షలు గిట్టం చికిత్స పొంది పాత మెయిన్లీ కార్ గురించి